అందరికీ నమస్కారం. నేను నన్ను గనక ఏ తప్పు లేకుండా ఎవరైనా తిడితే తట్టుకోలేను. ఎదురుగుండా కొట్టడానికి కొట్టేస్తా. అలాగే మన ఛానల్లో కామెంట్స్ పెట్టే వాళ్ళలో సార్ మీ మీద హోప్ పెట్టుకున్నాం, మీరు కూడా ఇప్పుడు వీడియో ఎవరైనా ఏదైనా టాపిక్ వాళ్ళు కానీ గుర్తు చేస్తే అది నన్ను వెంటాడుతూ ఉండిద్ది అనమాట. అలా ఈ దువ్వాడ రాజీవ్ నగర్ సంబంధించి స్టీల్ సిటీ సెక్టర్ 3 యోగేంద్ర బాబు అండ్ లక్ష్మి వారికి సంబంధించి చనిపోయిన దానికి సంబంధించి నాకు నిన్న ఈరోజు కామెంట్స్ పెట్టారు కొంతమంది. అవి నన్ను ఈరోజు ఉదయం వెంటాడుతున్నాయి నా కామెంట్స్ అయితే. ఎంత అంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇప్పుడు నాకు. మళ్ళీ ఈనాడు ఎడిటోరియల్ ఇవ్వాలి, మహాభారతం ఇవ్వాలి, మళ్ళీ ఇది ఇవ్వాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి. అయినా సరే ఇది ఇచ్చే వెళ్దామని చెప్పేసి ఆగండి. మరి డైరెక్ట్ పాయింట్ రాకుండా ఇది ఎందుకు చెప్పారని అంటారా? నా క్యారెక్టర్ అండి, నా మెంటాలిటీ, అది మీకు తెలియాలండి. సో డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కొన్ని చోట్ల. ఈ యోగేంద్ర బాబు ఆయన భార్య లక్ష్మి వారిని చంపిన విధానం చూస్తే నాకైతే అసలు ఏం జరుగుతుందిరా బాబు అనిపించింది. అసలు ఏపీలో ఎంత ఘోరంగా చంపారంటే ఆయన వచ్చేసి నావెల్ డాక్యార్డ్ ఎంప్లాయ్ రిటైర్ అయ్యారు. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి నీరువైనటువంటి సమ్ స్కూల్, కార్పొరేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు లక్ష్మి గారు. వీరికి 2 పిల్లలు అమెరికాలో ఉంటారు. వీళ్ళు జస్ట్ ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఉండి ఇంటికి వచ్చిన్నారు, వైజాగ్ వచ్చారు. ఇది మన గురువారం సాయంత్రం. పోలీసులు చెప్తుంది, డాక్టర్లు చెప్తుంది ఏంటంటే ఆ హత్య ఎప్పుడు జరిగి ఉండొచ్చు అంటే గురువారం రాత్రి 7:30 నుంచి 9:30 ప్రాంతం మధ్యలో అంటున్నారు. ఆ సమయంలో ఆ ఏరియాలో గ్రామ దేవతకు సంబంధించి ఒక ఫెస్టివల్ లాంటిది ఉంది. మొత్తం సౌండ్లు, ఊరేగింపులు, ఎవరి పనులు బిజీగా ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈమె లక్ష్మి గారు ఒంటి మీద నగలు ఉన్నాయి అండ్ ఊరి నుంచి వచ్చింది. సో ఇంట్లో విలువైనటువంటి వస్తువులు ఉంటాయి అండ్ వీళ్ళింట్లో 2 తప్ప ఇంకెవరూ ఉండరు. దెన్ బయటంతా జాతర హడావుడి, జనాలు ఎవరి పనులు బిజీగా ఉన్నారు. ఇంటికి వచ్చాం. ఇక ఆమెని ఫస్ట్ గొంతు కోసేసి బాత్రూంలో గొంతు కోసేసి ఫస్ట్ ఇక అక్కడి నుంచి ఆమె నగలో రిమైనింగ్ తీసుకునే మూమెంట్లో ఆటోమేటిక్గా భర్త ఇంట్లోనే ఉంటాడు కదా, ఆయనకి తెలియకుండా వీళ్ళు చేస్తున్నా ఆయన వేరే రూమ్లో ఉన్న ఆ సౌండ్కి రిమైనింగ్ వస్తాడు. వచ్చి రాగానే ఆయన కూడా పొడిచేశారు. ఆయన ఏకంగా 8 సార్లు పొడిచారు. దారుణంగా చంపేశారు ఆయన్ని, ఈమెని. ఈమె ఒంటి తన బంగారం, విలువైన వస్తువులు ఇంట్లోనే పట్టుకెళ్ళిపోయారు. ఇది గురువారం రాత్రి జరిగింది. తర్వాత శుక్రవారం వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటికి తాళం వేసి దెన్ ఆయన స్కూటర్, యోగేంద్ర బాబు గారి స్కూటర్ ఉంది, అది తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వీళ్ళు వాడిన బ్లేడ్లు కానీ, కత్తులు కానీ, మర్డర్ కోసం వాడిన వెపన్స్ ఏవైతే అన్నీ పట్టుకెళ్ళారు. శుక్రవారం రోజు వాళ్ళ మేనల్లుడు అండ్ బంధువులు కొంతమంది వచ్చారు. డోర్ లాక్ చేస్తుంది. దెన్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, రింగ్ సౌండ్ లోపల వస్తుంది. దెన్ కిటికీలో చూస్తే రక్తముళ్ళు పడి ఉన్నారు. ఇక అప్పటికప్పుడు పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చారు, తలుపులు పగొట్టారు, లోపలికి చూశారు. మొత్తం రక్తముళ్ళు లక్ష్మి పడి ఉన్నారు, యోగేంద్ర బాబు పడి ఉన్నారు. ఇక ఆగమేఘాల మీద పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంటంటే వాళ్ళు పక్కా స్కెచ్, పక్కా రెక్కి నిర్వహించి ఎప్పుడు వస్తారు అండ్ ఏ సమయంలో చేస్తే చుట్టుపక్కల ఎవరు రారు అన్న వేళ ఇది చేసి ఈ రకం చంపారు. ఐఆమ్ షూర్ ఖచ్చితంగా వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళే. ఐఆమ్ షూర్ వీళ్ళిద్దరికీ రోజు పరిచయం ఉన్న వాళ్ళే. ఐఆమ్ షూర్ ఈ మర్డర్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వారిలో ఖచ్చితంగా ఎవరో ఒకరికి డౌట్ వచ్చే ఉండాలి, ఇంట్లో ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేస్తున్నారని. కానీ అలికిడి విని కూడా వాళ్ళ ఇంట్లో గొడవ అనుకున్నారంట. స్కూల్ టీచర్గా చేస్తున్నటువంటి ఆమె, రిటైర్ అయినటువంటి ఈయన, వాళ్ళ ఇంట్లో ఎవరు పిల్లలు లేరు, పిల్లలు వచ్చి అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు అండ్ డబ్బు గిబ్బు అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఇంక గొడవలు వస్తాయి? అసలు అంత పెద్ద పెద్ద గడుచుకునే విధంగా ఏం గొడవలు వస్తాయి? బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్న చెత్తలు అనకూడదు, కానీ చుట్టుపక్కల వాళ్ళు కనీసం వెళ్ళి చూడరా? పోనీ ఆ గొడవ అయిపోయింది అనుకుందాం, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనుకుందాం, చంపిన వాళ్ళు గొడవ అనుకున్నారు కదా, మరి ఆ కాసేపుడికైనా ఇందాకేదో గొడవ అవుతుంది ఏంటని అడగరా? అంటే చుట్టుపక్కలతో అసలు మాట్లాడరా? వాళ్ళు సైకోలా? చుట్టుపక్కల వాళ్ళని ఎట్టబడితే అట్లా ఉంటారా? కాదు కదా, పాపం వాళ్ళు మంచోళ్ళని అంటే చుట్టుపక్కల అసలు ఎందుకు వెళ్ళలేదు? పోనీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఏంటి యోగేంద్ర బాబు గారు నేనైతే ఇంట్లో గొడవ అవుతున్నట్టుంది ఏంటంటే అడగాలి కదా. పోనీ లక్ష్మి గారు ఏంటంటే స్కూల్కి రాలేదు అడగాలి కదా. పోనీ సెలవులు ఇచ్చారు అనుకుందాం, బయటికి రాలేదు ఏంటి వీళ్ళని అడగాలి కదా. ఎంత దారుణమండి అసలు, దారుణంగా తయారవుతుంది. నేను హైదరాబాద్ అనుకున్నా, హైదరాబాద్ వరస్ట్గా ఉన్నారు చాలా చోట్ల. ఆఫ్కోర్స్ హైదరాబాద్ అలాగే చచ్చిందిలేండి. అది పక్క ఫ్లాట్లో ఏం దొరుకుతున్నది పట్టించుకోడు.
ఊర్లో అన్న నయ్యవరా నాయన అసలు ఏం సిటీలో ఏం కథలో ఊర్లో వచ్చేసాం కులంతో గొడవలు అంటే నెసెస్ కులంతో వచ్చేసి నీది ఆ కులం నాది ఈ కులం నాకు దరిద్రాలు ఛే ఈ వీడియో ఈ టైంలో ఇవ్వాల్సి రావడం కూడా కొంచెం డిస్టర్బింగ్గానే ఉంది నాకైతే బట్ ఇవ్వక తప్పడం లేదు ఎందుకంటే పాపం వాళ్ళు కామెంట్ పెట్టిన విధానం చూస్తే నాకు చాలా అయ్యో పాపం కదా ఈ వీడియో ఇద్దామని మొత్తం రీచెక్ చేసుకుంటా వెళ్ళున్నాను ఇప్పుడు నా దాంట్లో ఎందుకు ఇస్తానంటే స్టార్టింగ్ మీకు చెప్పానే నా ఛానల్కి సంబంధించి క్రెడిబిలిటీ అనేది ఉంది అండ్ మన ఛానల్ వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ చూస్తారు ఎక్కువగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫారిన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అమెరికా యూకే అండ్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కూడా ఉన్నారు ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు మొన్న మధ్య ఒక వీడియో పెడితే ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు కామెంట్ కదా ఏకంగా వీడియో షేర్ చేసి రే నీ క్యాటరీస్ కంటే బ్రాండ్ ఉందరా ఏంది ఈ వీడియో పెట్టావు అన్నాడు రే ఆ వీడియో పెడతామంటే దానిలో అవేర్నెస్ ఉందరా అందుకే పెట్టానంటే అవేర్నెస్ ఉన్నా కానీ నీవు పెట్టొద్దులే అటువంటివి అన్నాడు సరేరా అని చెప్పేసాను సో ఇప్పుడు విషయం ఏంటంటే నేను మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి నేను ప్రమోషన్స్ చేయకుండా ఉండటం కానీ పనికి మళ్ళీ వీడియోలు పెట్టేసి వ్యూస్ తెచ్చుకోవటం కానీ ఇవి చేయకుండా ఎందుకు ఉంటానంటే క్యాటలిస్ట్ సస్పెంట్ ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ నేను కాపాడుకుంటా జర్నలిస్ట్ శివప్రసాద్ అంటే నీతికి న్యాయానికి ధర్మంగా ఉంటాడు అండ్ ప్రజల కష్టంలో ఉన్నారంటే తన వంతు సాయం చేస్తాడు ఎంత వీలైతే అంత త్వరగా ఒక విషయాన్ని పోలీసు దృష్టికి తీసుకెళ్తాడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాడని చెప్పి మీరు అనుకున్నా చూసారా అదండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి దానికోసం వీడియో చేస్తున్నా పాపం యోగేంద్ర బాబు అండ్ లక్ష్మి దారుణంగా చంపారు వాళ్ళు మాత్రం మరలా చెప్తున్నా పోలీసులు ఇప్పటికీ ఏదో క్లూస్ పట్టుకుంటారనుకుంటే ఇంతవరకు ఏమీ దొరకలేదంట ఖచ్చితంగా బాగా తెలిసిన వాళ్ళు ఇదంతా చేశారు కరెక్ట్గా 4-5 రోజులు బట్టి ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరెవరు తిరిగారు ఏంటి అండ్ రెగ్యులర్గా వీళ్ళు ఎవరితో పరిచయం అయి ఉంటారు ఏంటి అది వేలు కనుక లెక్కలు కనుక తీస్తే ఈజీగా దొరికేస్తారు